మీరు బిల్డింగ్ లోని ఒక్క పిల్లర్ ని తీసేసిన బిల్డింగ్ పడిపోతుంది కదా. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక టెంపుల్ లో ఒక పిల్లర్ అసలు నేలనే టచ్ చేయలేదు. అయినా సరే 500 సంవత్సరాల నుండి ఈ టెంపుల్ స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. అసలు ఇది మిస్టరీయా లేకపోతే సైన్సా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి వీరభద్ర టెంపుల్ గురించి. ఇది 16th సెంచరీలో విజయనగర ఎంపైర్ సమయంలో కట్టిన ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న గ్రేటెస్ట్ ఇంజనీరింగ్ వండర్స్ లో ఒకటి. కానీ ఈ టెంపుల్ ని వరల్డ్ ఫేమస్ చేసింది ఒకటే, ది హ్యాంగింగ్ పిల్లర్. ఈ టెంపుల్ లో మొత్తం 70 పిల్లర్స్ ఉన్నాయి. అందులో ఒక పిల్లర్ మాత్రం కంప్లీట్ గా గ్రౌండ్ ని టచ్ చేయలేదు. ఇప్పటికీ విజిటర్స్ ఆ పిల్లర్ కింద పేపర్ లేదా క్లాత్ ని పెట్టినప్పుడు ఈజీగా అది వేరే సైడ్ కి పాస్ అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక పిల్లర్ గ్రౌండ్ ని టచ్ చేయకపోతే మరి ఆ వెయిట్ ని ఎవరు క్యారీ చేస్తున్నారు? బ్రిటిష్ రూల్ టైంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఆ పిల్లర్ ని మూవ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ పిల్లర్ ని కదిలించే ప్రయత్నం చేసిన తర్వాత టెంపుల్ స్ట్రక్చర్ లో స్లైట్ అలైన్మెంట్ చేంజెస్ కనిపించడం వల్ల ఆ అటెంప్ట్ ని ఆపేశారు. అదే ఇంకో క్వశ్చన్ ని క్రియేట్ చేసింది. బిల్డర్స్ ఇంటెన్షనల్ గా హ్యాంగింగ్ పిల్లర్ ని క్రియేట్ చేశారా లేదా సెంచరీస్ లో గ్రౌండ్ సెటిల్మెంట్ వల్ల ఇలా అయ్యిందా?